డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం మస్కపల్లి లాకుల శిథిలావస్థకు చేరుకున్నాయి. కాటన్ దౌర కాలంలో 1879లో ఈ లాకులను నిర్మించడం జరిగింది. దంగేరు మస్కపల్లిలకు శివారులో ఉండటం వలన మస్కపల్లి లాకులకుగా పిలుస్తారు. గతంలో లాకులకు నీటిపారుదల శాఖ మరమ్మతుల కోసం నిధులు విడుదల చేసి ఖర్చు చేసేవారు. అయితే గత 5 ఏళ్లుగా ఎటువంటి మరమ్మతులు చేయడం లేదు. దీంతో లాకులు తలుపులు తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. లాకులపై ఉన్న రహదారి కుంగిపోయింది. భారీ వర్షాలకు నీటిమట్టం పెరిగినప్పుడు గండిపడే పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఆకులు శుభ్రంగా పోయి శుభ్రంగా చికినమైపోయింది, తలుపులు అయ్యినాయి. ఇలాగ కిందకైతే నీరుకి 18,000 ఎకరానికి నీరు సాగుకి వెళ్ళాలండి అండి. ఇక్కడ లాగులు చూస్తే బ్రిడ్జి కూడా పోయిందండి. తర్వాత ఇక్కడ చేసిన దీని మీద లాగు మీద చేసిన మనుషులు కూడా ఇక్కడ ఉంటున్నారో లేదో కూడా పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు ఉంటాకి భూస్థలం కూడా లేదండి, ఇల్లులు కూడా లేవు. దాన్ని మీరు గవర్నమెంట్ వాళ్ళు మీరు సహకరిస్తే ఇది పనులు అవుతాయి. ఈ కింద రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారండి. తలుపులు అయితే శుభ్రంగా పోయండి, లోకలు అయితే కూలిపోయండి. మేము మసకపల్లి లోకల మీద రైతులు కింద రైతులు మీరు చేసి పెట్టాలని మీకు నమస్కారం చెప్తున్నామండి.